ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మీ ఇంట్లో కొన్ని మంత్రశక్తులు పనిచేస్తున్నాయని పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నాడు. అందువల్ల ఎవరికమ్మా ఇంట్లో కొంచెం ఏదో అవయవం చెడిపోయింది, ఏదో ఆర్గన్ చెడిపోయింది, నొప్పి 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 అని చెప్పేసి ఎవరో గతంలో నొప్పి నొప్పి అని తరచి ఎవరో కంప్లైంట్ చేసేవాళ్ళు. ఎవరమ్మా కంప్లైంట్ చేసేది? ఎవరమ్మా? మా మూడో కూతురికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని. మీ మూడో కూతురుకు బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు. దానివల్ల మీ మూడో కూతురు తల్లో నొప్పి నొప్పి అని అప్పట్లో అనేవారమ్మా, అనేవారు. నెక్స్ట్ ఆత్మలోకంలో చెక్ చేస్తాం. నాకు గతంలో సంథింగ్ లైక్ మీ ఇంట్లో మీ హస్బెండ్ సంబంధించినటువంటి ఏదో ఆస్తి విషయంలో గతంలో గొడవలు కావడం నేను చూస్తున్నాను. ఎప్పుడు జరిగిందమ్మా అది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఇది అమ్మ. మిమ్మల్ని ఆత్మలోకంలో చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు బయలుపరుస్తున్నాడు. ఆత్మలో చూస్తాం. సడన్గా ఆత్మలో చూసినప్పుడు ఎవరమ్మా గతంలో ఎవరో సడన్గా సిక్నెస్ వచ్చి మీ ఇంట్లో ఎవరో చనిపోయారు. ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మీ ఇంట్లో కొన్ని మంత్రశక్తులు పనిచేస్తున్నాయని పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నాడు. అందువల్ల ఎవరికమ్మా ఇంట్లో కొంచెం ఏదో అవయవం చెడిపోయింది, ఏదో ఆర్గన్ చెడిపోయింది, నొప్పి 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 అని చెప్పేసి ఎవరో గతంలో నొప్పి నొప్పి అని తరచి ఎవరో కంప్లైంట్ చేసేవాళ్ళు. ఎవరమ్మా కంప్లైంట్ చేసేది? ఎవరమ్మా? మా మూడో కూతురికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని. మీ మూడో కూతురుకు బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు. దానివల్ల మీ మూడో కూతురు తల్లో నొప్పి నొప్పి అని అప్పట్లో అనేవారమ్మా, అనేవారు. నెక్స్ట్ ఆత్మలోకంలో చెక్ చేస్తాం. నాకు గతంలో సంథింగ్ లైక్ మీ ఇంట్లో మీ హస్బెండ్ సంబంధించినటువంటి ఏదో ఆస్తి విషయంలో గతంలో గొడవలు కావడం నేను చూస్తున్నాను. మీ హస్బెండ్ సంబంధించినటువంటి ఆస్తి విషయంలో కొంచెం షేరింగ్ విషయంలో గతంలో కొంచెం బ్రదర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్ రావడము, ఆ తర్వాత కొంచెం గొడవల్లాగా కావడము, తర్వాత తగాద కావడం నేను చూస్తున్నాను. ఎప్పుడు జరిగిందమ్మా అది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఇది 2 సంవత్సరాల క్రితం ఏం జరిగిందమ్మా? అంటే వాళ్ళు పాలోళ్ళు మా వాళ్ళు భూమి విషయంలో గొడవ పడ్డారు. పాలే వాళ్ళు మీ వాళ్ళతోటి భూమి విషయంలో గొడవ పడ్డారు. అవునమ్మా. నెక్స్ట్ అందులో ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు నాకు అందులో ఎవరో సంథింగ్ లైక్ ఏదో వెంకటేష్ అనే పేరుని చూస్తున్నాను. ఎవరు? వెంకటేష్. పాలవాళ్ళు వెంకటేష్ అనే పేరు కనిపిస్తుంది. వాళ్ళు మీతో అన్నారు, మీరు ఊళ్ళో ఉండొద్దు, ఆ పొలం భూమి వదిలేసేయాలి, లేదంటే మీ సంగతి చూస్తాం మీ అంతు చూస్తాం అని చెప్పేసి ఎవరో మీ వాళ్ళతో సవాల్ చేశారు, ఛాలెంజ్ చేస్తారు. ఏమని ఛాలెంజ్ చేశారమ్మా? మా పెద్ద మామయ్య మీరు ఉండొద్దు, మీ అంతు చూస్తామని. మీ పెద్ద మామయ్య వాళ్ళు ఏమని చెప్పారమ్మా? చెప్పారు సార్, వాళ్ళు మీకు భూమి వచ్చేది లేదు, మీది ఎంతవరకు ఉందో చూసుకుంటామని. మీ భూమి వచ్చేది మీకు ఇచ్చేది లేదు, మీరు ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలి, వదిలేసి వెళ్ళిపో అని చెప్పేసి మీ పెద్ద మామ వాళ్ళు మిమ్మల్ని సవాలు చేశారు. అవునమ్మా. నెక్స్ట్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు ఈ సవాలు చేసిన తర్వాత ఎవరో అదే ఊళ్ళో మీకు వ్యతిరేకంగా కొంచెం చేతబడి ప్రయోగం చేయడం నేను చూస్తున్నాను. చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇంట్లో ఆరోగ్య సమస్యలు నేను చూస్తున్నాను. దానివల్ల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ రిపోర్ట్స్లో చిన్న గడ్డ ఉంది, గడ్డ ఉందని చెప్పారు. ఎవరి విషయంలో చిన్న గడ్డ ఉందని చెప్పారమ్మా? అమ్మా, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ లో ఒక గడ్డ ఉందని మా మూడో పాపకు చెప్పారు. మూడో పాప విషయంలో బ్రెయిన్ లో ట్యూమర్ గడ్డ ఉందని చెప్పారు. అవునమ్మా. నెక్స్ట్ సాపలో చెక్ చేసినప్పుడు సాపలో చూసినప్పుడు ఒక అమ్మాయి మెంటల్గా, ఇంకో అమ్మాయి ఎవరో మెంటల్గా డిస్టర్బ్ కావడం నేను చూస్తున్నాను. మానసికంగా డిస్టర్బ్ అయిపోవడము, తర్వాత సరిగా నైట్ టైం నిద్రపోకపోవడము, చాలా పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి, ఎవరో వెంటబడుతున్నారు, ఏదో తరుముతున్నట్టుగా కళ వస్తుంది, నిద్ర పడడం లేదని చెప్పేసి ఎవరో అమ్మాయి కొంచెం డిస్టర్బ్ ఉండడం నేను చూస్తానమ్మా. ఎవరమ్మా? ఏ అమ్మాయి అమ్మా? మా 2 అమ్మాయిలు సార్ ఇప్పుడు చెప్తున్నారు నాకు. ఇప్పుడు ఏమని చెప్తున్నారమ్మా? మమ్మీ మాకు జోంబియో అట్లా కళలు పడుతున్నాయి, మాకు నిద్ర పట్టట్లేదు, భయం వేస్తుంది బెడ్రూమ్ లో వండుకుంటే అని చెప్పి. బెడ్రూమ్ లో వండుకుంటే భయం వేస్తుంది, ఏదో కళల్లో ఏదో వచ్చేసి వెంటాడుతున్నట్టు తరుగుతున్నట్టు కళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. ఎప్పుడు చెప్పారమ్మా? ఈ వారం క్రితం చెప్పారు. ఈ వారం క్రితమే చెప్పారు. అవునమ్మా. అదే నేను చూస్తున్నాను. మీ ఇంట్లో కొన్ని మంత్రశక్తులు సంచారం చేయడం చూస్తున్నాను. అలాగే ఈ ల్యాండ్ దగ్గర సంథింగ్ ఏదో గొడవ ఎవరో మీదికి వచ్చి కొట్టడానికి రావడం నేను చూస్తున్నాను. కొట్టడానికి చూస్తున్నాను. ఎవరో ఇలా చేయి చేసుకోవడం చూస్తున్నాను, మీద ఇలా చేయి చేసుకోవడము, ఇలా గల్లబట్టి ఇలా లాగడం నేను చూస్తున్నాను. ఎవరమ్మా లాగింది? ఎవరమ్మా? మీ ఆయన మీద చేయి చేసుకున్నారా? మీ ఆయన మీద మీ పాల వాళ్ళు చేయి చేసుకున్నారు. లేదు సార్, మా ఆయన నా మీద
చేయి చేసి మీ ఆయనే మీ మీద చేయి చేసుకున్నాడు, అవునమ్మా? చేయి చేసుకోవడం గొడవలాగా జరిగింది. నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసినప్పుడు సడన్గా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, వెళ్ళి కంప్లైంట్ చేస్తాను అని చెప్పేసి గతంలో ఎవరమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను చెప్పింది? ఎవరమ్మా? నేనే సార్. మీరే ఏ విషయంలో కంప్లైంట్ చేస్తామని చెప్పారమ్మా? భార్యాభర్తలకు గొడవ అయ్యి నేనే వెళ్ళి కంప్లైంట్ చేస్తా, స్టేషన్లోనే వెళ్ళాను సార్. మీ కంప్లైంట్ చేస్తారు మీ హస్బెండ్ మీరు చెప్పారు, అవునమ్మా? ఎందుకంటే మీ హస్బెండ్ నేను చూసినప్పుడు మీ హస్బెండ్ మీద కొంచెం మంత్రప్రయోగం పనిచేయడం వల్ల నీ వల్లే సమస్య వచ్చింది, నువ్వే చేస్తావు, నువ్వు ఉంటేనే ఇది ప్రాబ్లం వస్తుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఎవరమ్మా మీతో తరచు అనేది? ఎవరమ్మా? గతంలో మీ హస్బెండ్ నీ వల్లే జరిగిందని చెప్పేసి మిమ్మల్ని రోజు పీడించడం నేను చూస్తున్నాను. తర్వాత మీకు వ్యతిరేకంగా మీ హస్బెండ్ మీద ఎవరో కొంచెం నెగిటివ్గా చెప్పడం నేను చూస్తున్నాను. చెప్పారు మీ చుట్టాల వాళ్ళు నెగిటివ్ అని నాకు తెలియదు సార్, కాకపోతే నాకు చెప్పినట్టు గుర్తు సార్. నెగిటివ్గా చెప్పడము అందువల్ల ఏంటంటే మీ హస్బెండ్ మీ మీద చేయి చేసుకోవడం, కొట్టడము, తిట్టడము. అలాగే నువ్వు ఆడపిల్లల్ని కన్నావు, నలుగురు సార్. నలుగురు ఆడపిల్లల్ని కన్నావు. ఎవరమ్మా? నీ వల్లే ఆడపిల్లలు కన్నావు, నువ్వే కన్నావు. నువ్వు దురదృష్టరాలు వాళ్ళవి, నీకు అదృష్టం లేదు, నువ్వు శాపగ్రస్తాలివి, నువ్వు నలుగురు ఆడపిల్లల్ని కన్నావని చెప్పేసి ఎవరమ్మా గతంలో మీ పైన కోపడేది? ఎవరమ్మా? చాలా మంది కోపడ్డారు సార్. చాలా మంది కోపడ్డారు. మీ హస్బెండ్ కూడా మీతో అన్నాడు, అవునమ్మా? నెక్స్ట్ మీ అత్త మామలు కూడా మీతో అన్నారు, నువ్వు నష్టయాతకురాలువి, నువ్వు నలుగురు ఆడపిల్లల్ని కన్నావు, పోయి చావు, ఎక్కడికైనా వెళ్ళి చావరాదు, ఎందుకు అన్నావు అని చెప్పేసి గతంలో మిమ్మల్ని అవమానించారు, ఎగతాళి చేశారు, అవునమ్మా? అవును సార్. ఏమన్నారమ్మా? ఊర్లో ఏమన్నారు? ఊర్లోగా సార్ బోరబండలో ఉండేవాళ్ళం ఫస్ట్. అక్కడ ఏమన్నారమ్మా? అప్పుడు చాలా మంది అన్నారు సార్, అందరు ఆడపిల్లలే పుట్టారు, ఎందుకు మీకు ఇది బతుకు, మీకు అవసరమా? ఎవరన్నా దొరికితే పిల్లలను అమ్ముకోండి, పిల్లల్ని అమ్ముకోండి మీరు అన్నమాట అన్నారు సార్. పిల్లల్ని అమ్మేసుకోండి, నలుగురు ఆడపిల్లల్ని అమ్మేసుకోండి అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేశారు. కానీ మీకు తెలుసండి, ఆడపిల్లల కంటే మగ పిల్లలే బంగారం లాంటి పిల్లలు. ఆ విషయం మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. అమ్మ మిమ్మల్ని మగోడు లేడని చెప్పేసి అని మిమ్మల్ని ఎగతాళి చేశారు. అయితే మీ విషయంలో పరిశుద్ధాత్మదేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఏ ఆడపిల్లల కోసం అయితే మీరు అవమానం చెందారో ఆడపిల్లలే రాబోయే రోజుల్లో గొప్ప స్థాయిలో ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మీరు చాలా అవమానం పొంది ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో వాళ్ళు ఆడపిల్లలు కాదు, వాళ్ళు ఆడపుల్లులాగా ఉంటారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించేటువంటి స్థాయిలో దేవుడు మీ ఆడపిల్లల్ని దీవిస్తాను సెలవిస్తున్నాడు. మీలో చాలా మంది వినండి, ఈ లైవ్ చూసి బిడ్డలు కానీ, బేతల్ టౌన్ బిడ్డలు కానీ, మీలో చాలా మంది అంటున్నారు, మీ భార్యను చూసి నువ్వు ఆడపిల్లలు కనేసావే, ఎందుకన్నావే, పోయి చావే, నాశనం కావే, ఊరేసుకొని చావే అని చెప్పేసి ఓ భర్త నిన్నే నీతోనే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నీ భార్య ఆడపిల్లని కనని చెప్పేసి పోయి చావని చెప్పేసి నేను రెండే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి సోమనబాబు సోగ్గాలాగా రెండే పెళ్లికి తయారయ్యేటువంటి పుణ్య పురుషులు ఎంతమంది ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆడపిల్ల పుట్టేదా మగపిల్ల పుట్టేదని డిసైడ్ చేసేది స్త్రీ కాదు. ఎవరు డిసైడ్ చేస్తారండి? పురుషులే డిసైడ్ చేస్తారు. కొంచెం తెలివి తెచ్చుకోండి, చదువుకోండి. పురుషుల్లో XY క్రోమోజోమ్ ఉంటుంది, స్త్రీలో X క్రోమోజోమ్ ఉంటుంది. పురుషుల్లో ఉన్నటువంటి X క్రోమోజోము స్త్రీలో ఉన్న X క్రోమోజోమ్తో కలిస్తే ఆ అమ్మాయి పుడుతుంది. పురుషుల్లో ఉన్నటువంటి Y క్రోమోజోము ఈ X క్రోమోజోమ్తో పుడితే ఈ అబ్బాయి పుడతాడు. అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టేదా అనేది డిసైడ్ చేసేది స్త్రీ కానే కాదు, పురుషుడివి. నువ్వే డిసైడ్ చేస్తావు. ఈ రోజుల్లో అమ్మాయి పుట్టారని చెప్పేసి చాలామంది భార్యని వదిలేసి వేరే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డ వాళ్ళు. గతంలో ఎవరో మీ యొక్క హస్బెండ్ కూడా ఎవరో సలహా ఇచ్చారమ్మా, సలహా ఇచ్చారు, ఇక అమ్మాయిలు పుట్టారు వదిలేసి ఏదో పెళ్లి చేసుకో పంపించేస్తా అని చెప్పేసి అప్పట్లో ఎవరో సలహా ఇవ్వడం నేను చూస్తున్నాను. ఏం సలహా ఇచ్చారమ్మా? చాలామంది ఏమని సలహా ఇచ్చారమ్మా? ఇప్పటికే 3 ఆడపిల్లలు పుట్టారు, వేరే పెళ్లి చేసుకో. మా ఆయన కూడా నాతో అన్నాడు సార్. మీ ఆయన కూడా మీతో అన్నాడు? ఏమని అన్నాడు? వేరే పెళ్లి చేసుకుంటే ఆడపిల్లలు కదా, మగపిల్లగాని కోసం మగోని కోసం, మొగాడి కోసం నేను వేరే పెళ్లి చేసుకుంటానంటే మరి నీలో ఉన్న X క్రోమోజోమే కదా ఆడపిల్లని కనిపించేది. మొగాని కోసం వేరే పెళ్లి చేసుకుంటుంటున్నారు. ఒరే మగపిల్లలు ఉండి కూడా ఇంత ముద్ద పెట్టని వాళ్ళు పేరెంట్స్ ఎంతోమంది ఉండాలి మీకు తెలుసండి?
ఎంతమంది ఉన్నారు? మొగోని కనేస్తామంటే మొగోని కనంగానే పెళ్లి చేయగానే కోడలు వచ్చేస్తే ఇక కోడలు అత్త మాకు అత్త వద్దని చెప్పేసి ఎస్ ఏంటంటే ఉండలేక సొంతంగా వండుకునేటువంటి పరిస్థితి చాలామంది పేరెంట్స్తో ఉన్నది. ఆ విషయం మీకు తెలుసా? మొగోడు అని చెప్పేసి మీసాలు తిప్పుతా ఉన్నావు, రేపన్నాడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి కోడళ్ళు వస్తే చాలు మీ అమ్మ నాన్న కూడా అత్తమ్మని కూడా పట్టించుకోరు. అందుకోసం మీలాంటి వాళ్ళ కోసమే అనాథాశ్రమాలు, ఓల్డేజ్ వాళ్ళు పుట్టుకొచ్చాయి. అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్పష్టంగా తెలియజేసే విషయం ఏంటంటే, ఏ ఆడపిల్లనైతే మీకు ఇచ్చాడో వాళ్ళు లక్షల కోట్ల ఆస్తి కంటే విలువైన వాళ్ళు. వారిసి చెప్పండి, లక్షల కోట్ల ఆస్తి కంటే విలువైన వాళ్ళు. వాస్తవానికి గతంలో మీకు అమ్మాయి పుట్టంగానే ఈ అమ్మాయిని చంపేద్దాం, లేకపోతే తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేద్దాము, లేకపోతే వేరే వాళ్ళకు సంతానం వారికి తీసుకెళ్ళి వాళ్ళకు ఇచ్చేద్దామని చెప్పేసి ఎవరో మీకు సలహా కూడా ఇచ్చారు. ఎవరు ఇచ్చారమ్మా సలహా? ఇచ్చిన వాళ్ళు గుర్తులేరు కానీ సలహా అయితే ఇచ్చారు. మీరు అమ్మాయిలు పెంచలేరు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, కట్నాలు ఇవ్వాలి, గ్రాండ్గా పెళ్లి చేయాలి. సో కాబట్టి మీ అమ్మాయిలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకు వాళ్ళకు దానదత్తం చేయండి, వాళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చేస్తారు, అలా వదిలించుకోండి అని చెప్పేసి చాలామంది గతంలో మీకు సలహా ఇచ్చారు. అవునమ్మా? కానీ మీరు ఆ సలహా విన్నా? ఏందమ్మా? అమ్మాయిని అమ్మేద్దామని కూడా రెడీ అయినాం సార్. మీరు మీ అమ్మాయిని కూడా అమ్మేయడం రెడీ అయినారు. వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక మీరు రెడీ అయినారు. తర్వాత ఏమైందమ్మా? తర్వాత మా మామయ్య ఉండి నువ్వు పిల్లల్ని కనేసి అమ్ముకో అన్నాడు సార్. పిల్లల్ని కనేసి అమ్ముకో అన్నాడు సార్. మీ మామయ్య పిల్లల్ని కనేసి అమ్మేసుకోని చెప్పాడు. అవును సార్. ఒక్క మాటకు బాధ అనిపించి వద్దు, నా 4 పిల్లలు నాకే ఉండని, ఎవరికి ఇయ్యనని నా 4 పిల్లలు నా దగ్గర పెట్టుకున్నారు. 4 పిల్లలు ఆడపిల్లలు మీ దగ్గర పెట్టుకున్నారు. చూసారండి, ఈ తల్లికి చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. ఈ ఆడతల్లికి చప్పట్లు కొట్టి ప్రభుని గణపరిచి గట్టిగా మహిమ చెల్లించండి. ఎన్నో అవమానాలు వచ్చినా, ఎన్నో పోరాటాలు వచ్చినా కానీ, సొంత భర్త మామ వాళ్ళే అమ్మేసే అని చెప్పినా కానీ నేను కన్న బిడ్డల్ని నేను అమ్ముకోను, గుండెల్లో పెట్టుకొని చూస్తానని ఈ అమ్మ 4 ఆడకూతుల్ని కన్నా కూడా వదిలేసుకోకుండా, అమ్ముకోకుండా, వేరే వాళ్ళకు దారదత్తం చేయకుండా తన పక్కనే ఉంచుకొని పెంచింది. ఇది అమ్మతనం అండి, ఇది అమ్మతనం. అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మీ 4 బిడ్డల్ని ఆయన దర్శించబోతున్నాడు. అయితే ప్రస్తుతం ఆత్మలోకంలో చూసినప్పుడు ఏంటంటే మీ ఇంట్లో కొన్ని మంత్రపు దురాత్మలు సంచారం చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మీకు సంబంధించినటువంటి ల్యాండ్ కోసం, మీ ప్రాపర్టీ కోసం వాళ్ళు చేసినటువంటి మంత్ర ప్రయోగం వల్ల ఇంట్లో 3 పిల్లలు డిస్టర్బ్గా ఉన్నారు. 3 అమ్మాయిల్ని సాతాను శోధించే ప్రయత్నం చేస్తుంది. మీరు నమ్మినట్లయితే ఈరోజు మీ ఇంట్లోకి 4 దూతలు ప్రవేశిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ 4 దూతలు మీ ఇంట్లో ప్రవేశించి ఇక మీ 4 అమ్మాయిల విషయంలో ఏ శక్తులు అయితే పనిచేస్తున్నాయో అవి బయటికి రాబోతున్నాయి. వారిసి అని చెప్పండి. కళ్ళు మూసుకోండి అమ్మా, కళ్ళు మూసుకోండి. మీలో నుంచి మీ ఇంట్లో నుంచి ఆ దురాత్మలు బయటికి రాబోతున్నాయి. కళ్ళు మూసుకోండి. మీరు కూడా అందరూ పొట్టన చేయబెట్టుకోండి. ఎవరి ఒంట్లో ఏ దురాత్మలు పనిచేస్తున్నా కానీ ఈ సమయంలో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆ దురాత్మలు బయటికి వచ్చేస్తాయి. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ యొక్క పట్టలోనికి వాళ్ళ అమ్మాయిలు ఎక్కడున్నా కానీ వారి పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలు బలంగా రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మంటలు రిలీజ్ చేస్తున్నాను. ఈ ఒంట్లో ఉన్న దురాత్మలు యేసుక్రీస్తు నామములో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని సుడిగుండాలు వాళ్ళంతా కూడా సంచారం చేస్తుంది. వాళ్ళంతా కూడా అగ్ని సంచారం చేస్తుంది. యేసుక్రీస్తు నామములో వాళ్ళంతా సంచారం చేస్తుంది. యేసుక్రీస్తు నామములో ఒంట్లో ఉన్న దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరు నీవు? ఒంట్లో ఉన్న దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో మంటలు, వాళ్ళంతా మంటలు ఆ దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా.
ఈ బిడ్డ ఒంట్లో తిష్ట వేసిన దురాత్మలు నిన్నే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వచ్చేస్తున్నా. ఎవరు నీవు? ఈ ఒంట్లో తిష్ట వేసిన దురాత్మలు యేసుక్రీస్తు నామంలో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. విడిచేసి బయటకు వచ్చేస్తున్నా. రా, బయటికి రా. వాళ్ళ అమ్మాయిలో ఉన్న ట్యూమర్ని ఒక దూత వెళ్ళి ట్యూమర్ని బయటికి లాగుతున్నాడు. ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో ఆ ట్యూమర్ మీ అమ్మాయిలో నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామంలో ట్యూమర్ కరిగిపోతుంది. ఒంట్లో ఉన్న మంత్ర శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో. ఎస్, గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా చప్పళ్ళు కొట్టి ప్రభుని కనబచ్చి గట్టిగా యేసుక్రీస్తు నామంలో. అమ్మ, మీ ఇంట్లోకి 4 దూతలు ప్రవేశిస్తున్నారు. ఆ 4 దూతలు మీ బిడ్డని టచ్ చేస్తున్నారు. ఒక ప్రేయర్ తీసుకెళ్ళి మీ అమ్మాయికి నెత్తి మీద రాయండి. ఏ అమ్మాయికి అయితే 4 అమ్మాయిలకి రాయండి. ఆ బ్రెయిన్ ట్యూమర్ని కరిగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ రిసీవ్ అని చెప్పండి. ఆ బ్రెయిన్ ట్యూమర్ రిపోర్ట్స్ అని నార్మల్ రావాలని ప్రవచిస్తున్నాను. చెప్పండి, ఐ రిసీవ్ అని. ఆ బ్రెయిన్ ట్యూమర్ రూపంలో తిష్ట వేసిన దురాత్మ మీ అమ్మాయిల నుంచి బయటకు ప్రవచిస్తున్న గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని. మీరు ఆయిల్ తీసుకెళ్ళి రాయండి. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. ఎస్, గాడ్ బ్లెస్ యూ. ఎస్, గాడ్ బ్లెస్ యూ.